ప్రభువే యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లాలని, జ్ఞానంలో వర్ధిల్లాలని, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రతిరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో బలాన్ని పొందుతున్నారని, దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయని నమ్ముతూ ఈరోజున వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ప్రభువైనటువంటి దేవుడు సర్వశక్తుడు, సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సృష్టికర్త, స్వయంభవుడు, ఆది పరాశక్తి అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, మీరు భయపడద్దు, నేను నిన్ను రక్షించేటువంటి వాడిని, నేను నిన్ను రక్షింతును దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో కూడా దేవుడు మనం రక్షించేటువంటి దేవుడు. నిజంగా ఆయన పేరే రక్షకుడు. యేసు అన్న మాటకు రక్షకుడు అర్థం, క్రీస్తు అన్న మాటకు అభిషక్తుని అర్థం. మనం చాలాసార్లు వింటున్నాం. దేవుడు ప్రతి పరిస్థితి నుంచి నేను రక్షించగలడు. నీ జీవితంలో వస్తున్నటువంటి భయంకరమైన సమస్య నుంచి పరిష్కారం ఇచ్చి నేను రక్షించగలడు. పాపం నుంచి ఆయన రక్షించగలడు. పాపపు యొక్క తీర్పు అయినటువంటి మరణం, నిత్య నరకాగ్ని గుండం నుంచి ప్రభు తప్పించడానికి లోకానికి వచ్చాడు. ఆయన శిక్షించడానికి లోకానికి రాలేదు, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అనుభవించారు. ఒకవేళ దురాత్మశలతో పీడించబడుతున్న వ్యక్తివైతే, రాత్రులు నిద్ర పట్టక డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తివైతే, చింతలో యాంగ్జైటీలో ఉన్నటువంటి వ్యక్తివైతే ప్రభు దాని నుంచి నేను రక్షిస్తాడు. రక్షింప నేరకుడినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకుడినట్లు ఆయన చెవులు మందం కాలేదని మనం దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చదువుతాం. జకర్యా ద్వారా దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ఆత్మచేత నింపబడిన ప్రజలారా, మీరు భయపడద్దు, మిమ్మల్ని రక్షించడానికి ప్రభు దిగి వచ్చుచున్నాడు. నీ జీవితంలో కూడా రక్షించడానికి, నీ జీవితంలో కాపాడడానికి ఏ యొక్క అపాయము, ఏ విధమైనటువంటి మాంత్రిక శక్తులు, ఏ విధమైనటువంటి చీకటి శక్తులు నీ వైపు రాకుండా, నిన్ను అంటుకొనకుండా, ఏ శత్రువు నీకు ఏ హాని చేయకుండా దేవుడు రక్షించేటువంటి దేవుడు. నిజంగా ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూనట తన దూతను కావలి నుంచి దేవుడు కాపాడుతాడట, రక్షిస్తాడని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. నిజంగా దేవుడు మనం రక్షించేటువంటి దేవుడు. ఇంతవరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన రక్షణ మనం పొందుకుంటున్నాం. నేను ఇందాక చెప్పాను, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ప్రభువును రక్షించేటువంటి దేవుడు. ఒకప్పుడు మన పాపపు బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించి తన రక్తము చేత కడిగి ఈ రోజున క్రీస్తు అనే బండ మీద ప్రభువుని మనం నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, ప్రతి దినము కూడా పాపానుకున్న శక్తి నుంచి ప్రభు మనం విడుదల చేస్తూ రక్షిస్తున్నాడు. మూడవదిగా, భవిష్యత్తులో కూడా పాపానికి వచ్చేటువంటి జీతం మరణం, రెండవ మరణం, నిత్య నరకాగ్ని గుండం నుంచి రక్షించడానికి ఆయన సముద్రం అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ప్రభు పరిష్కారం ఇవ్వగలడు. ఈ రోజున నీవేదో పని కోసం వెళ్తా ఉన్నావు, దేవుడిని రక్షించి నీ పనిను ఆయన సఫల్యం చేయగలిగినటువంటి దేవుడు. ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించగలిగినటువంటి దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులండి, రోషం కలిగినటువంటి దేవుని ప్రజలు, విశ్వాసంతో స్థిరత్వమైనటువంటి మనసుతో నింపినటువంటి వారు. నిజంగా రాజాజ్ఞ కూడా భయపడలేదు. చావనైనా చేస్తాం కానీ దేవునికి విరోధంగా మేము పాపం చేయం, చావనైనా చేస్తాం కానీ ఆ ప్రతిమకు నమస్కారం చేయమని నిలబడినప్పుడు నిజంగా వారిని తీసుకెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు 4వ వ్యక్తిగా వారిని రక్షించాడు. అగ్ని గుండా మీరు వెళ్తున్నప్పటికీ అవి నిన్ను కాల్చు జాలవని దేవుని వాగ్దానం వారి పట్ల నెరవేర్చాడు. నిన్ను కూడా దేవుడు రక్షించగలడు. నీ పాపము నుంచి, పాప దాస్యత్వం నుంచి, అంధకార చీకటి దురాత్మ శక్తిని రక్షించగలడు. అనారోగ్యాలతో ఉన్నవా దేవుని స్వస్థపరచగలడు. క్రైస్ట్ టెంపుల్కి ఒకసారి మీరు రండి, అనేక మంది గొప్ప రక్షణను పొందుకుంటున్నారు, అనేక మంది గొప్ప స్వస్థను పొందుకుంటున్నారు. క్యాన్సర్ కణితులు కరిగిపోతూ ఉన్నాయి, అనేక మంది గర్భఫలములు పొందుకుంటూ ఉన్నారు. దేవుడు గొప్ప కార్యాలు, ఆర్థరైటిస్తో బాధపడుతున్నటువంటి వారు, షుగర్తో బాధపడుతున్నటువంటి వారు, థైరాయిడ్తో బాధపడుతున్నటువంటి వారు, కిడ్నీ సంబంధ రోగాలతో బాధపడుతున్నటువంటి వారు దేవుడు రక్షణ ఇచ్చి వారిని నిలబెడతా ఉన్నాడు. అందును బట్టి విజయవాడ పట్ల దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఈ పరిచయం ద్వారా దేవుడు ఎల్లం చేస్తున్నాడు. మరొకసారి ఈ వాగ్దానాన్ని మీరు క్లెయిమ్ చేయండి. ప్రభు దిగి వస్తున్నాడు రక్షించడానికి. కనుక భయపడొద్దు. ప్రభు మనకు రక్షకుడుగా, ప్రభు మనకు వెలుగు ఉన్నప్పుడు ఎవరికి భయపడతాం మనం? వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షాల్ ఐ ఫియర్. మనం ఏ ఒక్కరికి భయపడినక్కర్లా, ఏ సాతాను శక్తికి భయపడినక్కర్లా, ఏ అధికారికి మనం భయపడినక్కర్లా. దేవుడు అంత గొప్ప ధైర్యాన్ని తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున దేవాదేవుడు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము, నీ కోరిక సిద్ధింపబడాలని, నీ ఆశ నెరవేర్చబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు అటువంటి గొప్ప కృప
నీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నారు కనుక మీరు భయపడద్దు. మా జీవితాల్లో మేము భయం గుప్పిట్లో ఉన్నామయ్యా. ఏదో అంశానికి భయపడుతున్నాను, కానీ నీ వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరుస్తుంది. కొందనాలు ఈ రోజంతా నీ ప్రియుల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చండి. ఏ దుష్ట శక్తి, ఏ చీకటి శక్తి, ఏ అంధకార శక్తి నీ ప్రజల దగ్గరికి రాకుండా ప్రభువా నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఏ దుష్టుడు వారిని తాకకుండా, ఏ పాపపు శక్తి వారిని తాకకుండా మీరు కృప చూపించండి తండ్రి. గొప్ప రక్షణ అనుగ్రహించండి. ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో నాయన, ఇంకెవరైతే పాపక్షమాపణ లేకుండా ఉన్నారో, రక్షణ అంటే వస్త్రాన్ని కలిగి లేకుండా ఉన్నారో, ఈరోజే ఇప్పుడే వారికి ఆ రక్షణ వస్త్రాన్ని ధరింప చేయమని వేడుకుంటున్నాను. ఈ మహిమతో నింపండి, వారికి మంచి చేయండి, అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి. ఎక్కడికి వెళ్తున్నా నీ కృపా కాపుతల భద్రత దీవెన అనుగ్రహించండి. నీ మహిమతో నేను ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.